హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి టేస్టీ ప్రోటీన్ హెల్దీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. పుట్టగొడుగుల జీడిపప్పు మసాలా కర్రీ అన్నమాట. అంటే మష్రూమ్ కాజు మసాలా కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే నా ఛానల్ని విజిట్ చేయండి. ముందుగా నేనైతే బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. దాన్ని ఎలా పీల్ ఆఫ్ చేశాను, క్లీన్ ఎలా చేశాను, కటింగ్ ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను దానిపైన ఉన్న లేయర్ని అంటే స్మూత్గా పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. దాన్ని స్టెమ్స్ ఉంటాయి కదా, స్టెమ్స్ కూడా లైట్గా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా నేను కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీ ఇష్టమైతే 2 పీసెస్ చేసుకోవచ్చు. చిన్నగా ఉంటే 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. స్టెమ్స్ లాగా ఉండేవి కూడా మనము నీట్గా చేసి కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగే ఈ మష్రూమ్స్ అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి. మష్రూమ్ అనేది మన డైట్లో రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. వెయిట్ మెయింటెనెన్స్ కూడా చేస్తుందంట. చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ అనేవి ఆరోగ్యపరంగా ఉంటాయని చాలామంది చెప్తుంటారు. నిజానికైనా చాలా మంచి రెసిపీ అన్నమాట. ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటే రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసుకొని 2-3 టైమ్స్ మన సాటిస్ఫాక్షన్ కొద్దీ కొంచెం మట్టి ఏమైనా డస్ట్ ఉంటే పోయేదాకా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. కడిగేటప్పుడు హార్డ్గా కాకుండా స్మూత్గా ఫింగర్స్తో అంటూ కడిగి వెట్ అయ్యే వరకు పక్కన కడిగి పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నాను. నీట్గా కడుక్కొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. దీంతో పాటే ఆనియన్స్ కూడా తీసుకున్నాను. పెద్ద నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న చిన్నగా ఉంటే 3 తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వంట స్టార్ట్ చేసే కంటే ముందే అన్నీ రెడీ చేసుకుంటే ఏ ఇంగ్రీడియంట్ కూడా మనం మర్చిపోకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్నాం అన్నీ కూడా మనము ఒకటి తర్వాత ఒకటి ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటోస్ తర్వాత అందులోనికి మనము 1 by 1 ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. నేను గ్రీన్ చిల్లీ 4-5 తీసుకున్నాను. మిరియాలు, లవంగాలు, ఇలాచి కూడా తీసుకున్నాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క చిన్నది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 లేదంటే 3 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మీకు స్పైసెస్ అవసరాన్ని బట్టి. ఒక చిన్న కప్పుడు పెరుగు, ఒక చిన్న కప్పెడు జీడిపప్పులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవన్నీ ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ కడుక్కున్న మన మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో మనము గుప్పెడు జీడిపప్పులు కూడా ఫస్ట్ వేసుకొని వేగనివ్వాలి. కొంచెం లైట్ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ పీసెస్ని కూడా అందులో వేసి లైట్గా 2 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఆయిల్లో వేయించినట్టు చేయాలి. అది ఎక్కువసేపు వేయించితే క్రిస్పీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా కొద్దిసేపు జీడిపప్పులు మష్రూము ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట జీడిపప్పులు కానీ మష్రూమ్స్ కానీ. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోనికి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లోనికే మనము కారం పొడి, ధనియాల పౌడర్ అంటే ఒక్కొక్క టీ స్పూనే వేస్తున్నాను. ఇక్కడ మనం ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత కొద్ది గరం మసాలా, అవసరమైతే కాశ్మీరీ మిర్చి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మంచి టేస్ట్ ఉంటుంది, కలర్ కూడా కర్రీకి వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు. ఎందుకు స్పైసెస్ 1 టీ స్పూన్ వేసుకున్నానంటే మనము అక్కడ మిక్సీ జార్లో అన్ని ఎండుమిర్చి ఇవి యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి. మీకు కారం అవసరం అనుకుంటే ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో మనము అవన్నీ స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గనించిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ టైంలో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఏ పచ్చి వాసన లేకుండా
పేస్ట్ అంతా ఆనియన్స్ అన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మనము ఫ్రై చేసుకున్నటువంటి కాజు మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తీసి చూసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. తర్వాత 1 కట్ట కొత్తిమీర కూడా చాప్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మళ్ళీ లాస్ట్లో ఈ టైంలో మగ్గుతున్నప్పుడు మనం కసూరి మేతి కొంచెం నలుపుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము లాస్ట్లో 1/2 నిమ్మ చెక్క రసం విత్తనాలు లేకుండా పిండుకొని కర్రీ అంతా కలుపుకొని మళ్ళీ 1 మినిట్ 2 మినిట్ మూత పెట్టి పక్కనిస్తే చాలా సూపర్గా మనకు కావాల్సిన పుట్టగొడుగుల మసాలా కూర రెడీ అయిపోతుందన్నమాట. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JCMN కుకింగ్ వ్లాగ్స్.